హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో పచ్చడి అండి. ఇన్స్టెంట్గా దోసకాయతో ఎప్పుడు తొక్కు పచ్చడి కాకుండా ఇలాగ కొంచెం ఊరగాయ టైప్లో మనకి 3-4 డేస్ నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దాము. ఒక హాఫ్ దోసకాయ తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో మునగా వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టి మెత్తగా అవి ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఇందులో నేను సాల్ట్ అవి ఏమి వేయలేదు. ఇప్పుడు వేస్తాను కొంచెం చింతపండు, కొంచెం నానబెట్టేసాను నేను ముందుగానే. అది బాగా పిండుకొని రసం పోసుకోవాలి, చింతపండు రసము. మనం ఈ నీళ్ళతోనే మనకు కొంచెం గుజ్జుగా వస్తుందన్నమాట పచ్చడి. కొంచెం బాగా కలిపేసుకొని పొయ్యి మీదే ఉంచాలండి. పొయ్యి మీదే పచ్చడి అంతా ప్రాసెస్ అంతా జరుగుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కారం చూసి వేసుకోండి. నాకైతే ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. బాగా కలిపేసుకొని ఉడకాలి. ఇదంతా ఉప్పు కారం అంతా కలిసిపోయేలాగా. ఒక పావు స్పూను ఆవు పిండి వేసుకుంటున్నానండి. ఆవు పిండి వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ బాగా కలిపేసుకొని దీనికైతే తినేమాత పెట్టుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని చిటిపట అనే వరకు ఉంచుకోవాలి. మనకి తొందరగా అయిపోతుందండి పచ్చడి. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం వెరైటీగా ఉంటుంది. దోస ఆవకాయలాగా మనకి కొంచెం ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు తిరగమా తీసుకొచ్చి పచ్చడిలో వేసేసి కలిపేసుకోవడమేనండి. సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూసే వాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి, అది నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.